Hi everyone, welcome to Neha Narratives. Welcome to one more video. సో ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు కాబట్టి 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు స్పెషల్గా మష్రూమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను. ఇది నా సెకండ్ టైం. ఫస్ట్ టైం చేశాను, సూపర్గా కుదిరింది. సో ఇంకా ఎలాగో ఇది సండే అనమాట ఈరోజు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను 1000 సబ్స్క్రైబర్స్ అయినందుకు. అండ్ థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఎవరెవరైతే సపోర్ట్ చేశారో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. ఎందుకంటే చాలా సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు ఎవరైనా చేస్తారు, కానీ ఎవరు లేనప్పుడు జస్ట్ మన కంటెంట్ నచ్చో మేబీ తను బాగా చేస్తుంది ఫ్యూచర్లో అని ఒక హోప్తోని మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం ఈజ్ నాట్ దట్ ఈజీ ఆర్ నాట్ దట్ కామన్ కదా. సో అందుకే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ మైల్ స్టోన్ అన్నట్టు ఉంది. నాకైతే చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో ఇంకా మంచిగా సండే ప్రశాంతంగా బిర్యానీ చేసుకొని తింటే అంతకంటే పెద్ద పార్టీ మనకి ఇంకేం అవసరం లేదు కదా. సో చూసేద్దాం ఇంకా ప్రాసెస్. సో కొంచెం రాగా తీయడానికి ట్రై చేస్తాను, అంటే ప్రాపర్ ఫుడ్ ఒక్కటే చూపించకుండా జస్ట్ కొంచెం ర్యాండమ్ క్లిప్స్ చూపిస్తాను. సో లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్ చేసుకుందామని చెప్పేసి ఆయిల్ పెట్టాను. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఇంకా మంచిగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోయినట్టు అయిపోతుంది అనమాట. మరి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చుకుంటుంది. సో డెఫినెట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టి ట్రై చేయండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటేనే బిర్యానీ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే. సో అందుకే ఇది ఫస్ట్ చేశాను. అండ్ ఇక్కడైతే గరం మసాలా జస్ట్ వేయించి పెట్టుకున్నాను. లైక్ మన దగ్గర ఉన్న బిర్యానీ మసాలా ఉంటుంది కదా, లైక్ లవంగము, సాజీరా, స్టార్ అనాస్, దాల్చిన చెక్క, కొంచెం ధనియాలు, షాజీరా అయితే యాడ్ చేయండి. కొంచెం మంచిగా ఇంకేమంటారు దీన్ని, కాడమం, యాలకులు. ఓకే, వీటన్నిటిని మంచిగా డ్రై రోస్ట్ చేసేసి మిక్స్ చేసి పెట్టుకొని 1 టీ స్పూన్ మన స్పైస్ లెవెల్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటే సూపర్ అరోమాటిక్గా వస్తుంది. సో ఇప్పుడైతే ఫ్రైడ్ ఆనియన్స్ చేసేద్దాం. ఓకే, వేడైపోయింది, వేసేసేయు. సో అప్పటిలోపు నేనైతే బిర్యానీ రైస్ చేస్తాను. ఓకే, మెల్లగా మెల్లగా అన్నీ చూసి పాప. అయ్యయ్యో, అటు సైడ్ వెయ్యకు. లేదు లేదు, అంతే. సో అప్పట్లో మనం మిగతా ఇవి జస్ట్ ఇట్లా కట్ చేసి పెట్టేసుకున్నాము. సో కొత్తిమీర, పుదీనా ఉంటేనే బాగుంటుంది కదా. పుదీనా అయితే కంపల్సరీ. ఫ్రైడ్ ఆనియన్ అయ్యేలోపు ఐ థింక్ రైస్ స్టార్ట్ చేసేద్దాము. బాయిలింగ్కి పెట్టేద్దాము రైస్. దీనిలోకి అయితే మనము కొన్ని ఓకే, ఒక జాజికాయ అండ్ కొంచెం మరాఠీ మొగ్గ అండ్ లవంగాలు వేసుకోవాలి. సో మన స్పైస్ లెవెల్కి తగ్గట్టే కొంచెం తక్కువ కావాలనుకుంటే తక్కువ వేసుకోవచ్చు, దట్స్ ఓకే. అండ్ ఇక్కడైతే స్టార్ అనాస్, నాకు స్టార్ అనాస్ అంటే చాలా ఇష్టం. ఓకే, తర్వాత బిర్యానీ ఆకు ఒక 2 వేసేసుకోవాలి. మనం పుదీనా కూడా వేసేసుకోవాలి అండ్ కొత్తిమీర ఇవి వేసేసుకొని. అండ్ ఇప్పుడైతే లాస్ట్ ఎందుకు సాల్ట్ మాత్రం ఎక్కువ వేసుకోవాలి. సాల్ట్ ఎక్కువ వేసుకోకపోతే మాత్రం అస్సలు, ఎందుకంటే వాటర్ని మంచిగా పీల్చుకుంటేనే బాగుంటుంది. తర్వాత యాక్చువల్ ప్రాసెస్లో మనం సాల్ట్ ఎక్కువ యూజ్ చేయము. సో ఇక్కడ సాల్ట్ వేసేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అది లేకపోతే ఎలా, సో అదొక 1/2 టీ స్పూన్ ఆర్ చిన్న స్పూన్ అయిపోతే 1 వేసేసిద్దాం. ఆయిల్ యాడ్ చేసుకుందాము అండ్ దాట్స్ ఇట్. ఇది కొంచెం బాయిల్ అయ్యేలోపు మనము ఆ ఫ్రైడ్ ఆనియన్స్ సంగతి చూడవా కొంచెం. ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చినారు కదా, మరి నాకేం ఇప్పిస్తున్నావు? ఏమైనా గిఫ్ట్ ఏమైనా ప్లాన్ చేసావా? అబ్బో, ఇది ఇద్దరం కలిసి చేస్తున్నావు, నువ్వు ఒక్కదే కాదు. నువ్వేమని ఇస్తున్నావా అని. మీరు అవును, మీరు బ్యాచిలర్ రూమ్స్ లో ఉన్నప్పుడు ఇట్లా బిర్యానీ చేసుకునే వాళ్ళ? బ్యాచిలర్ రూమ్ లో ఎక్కువ ఏమి ఉండదు, నార్మల్ గా రెగ్యులర్ కర్రీస్ చేసుకోవడం. అప్పుడప్పుడు ఇంకా చేసుకోము, ఇంకా కర్రీ పాయింట్ల నుంచి తెచ్చుకోవడం, ఓన్లీ రైస్ పెట్టుకోవడం, ఇట్లనే ఉంటుంది యూజువల్లీ. ఎప్పుడైనా సండేస్ దొరికితే ఇట్లా బిర్యానీస్ అట్లా ట్రై చేస్తుంటాం అనమాట. బేసికల్గా వెజ్ బిర్యానీస్ ఆర్
మంచి దాని కాంబినేషన్ ఏదైనా మంచి రైతాస్ అట్లా ప్రిపేర్ చేసుకొని తినేవాళ్ళం. బాగుంటది కదా టేస్ట్ అసలు. అండ్ మాది ఇంకా పెంట్ హౌస్ కాబట్టి కొంచెం ఈవినింగ్ టైంలో నైట్ డిన్నర్కి అయితే బాగుంటుంది. మంచి కూర్చొని బయట ఓపెన్గా కూర్చొని మంచిగా తినేవాళ్ళం. బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే, వి ఆర్ డన్ విత్ ఫ్రైడ్ ఆనియన్స్. నిమ్మకాయ పెట్టుకుంటే మంచి లైక్ ఒక కలర్ ఒక ఫ్లేవర్ వస్తుంది అనమాట, మస్తు ఉంటుంది. మంచిగా ఫ్రై అయిపోయినాయి. అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచి ఫుల్ టీ స్పూన్ వేసుకోవాలి. అది ఫ్రై అయిపోగానే మష్రూమ్ ఇంకా మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేద్దాం. నెక్స్ట్ అయితే మష్రూమ్ని ఒక హాఫ్ ఒక్కొక్కటి మధ్యలో 2 పీసెస్ చేయండి. చేసేసి ఇంకా మంచిగా దీనికి కోట్ చేసుకోవాలి. ఇది జస్ట్ వేసేసిన వెంటనే మనం ఒక్క టమాటో ఇట్లా వేయండి. అయినో బిర్యానీలో టమాటో ఏంటి అని అనుకుంటున్నారు కదా, ఈ మష్రూమ్ బిర్యానీకి మాత్రం బాగుంటుంది. లేదు అస్సలు నచ్చదు నాకు అనుకుంటే ఒక్క గ్రైండ్ చేసేసి ఒక్క టమాటోని ఆ ప్యూరీ వేసేయండి. దట్ ఈస్ ఆల్సో ఫైన్. కానీ నాకు ఇలా బాగా అనిపించింది నేను ట్రై చేసినప్పుడు లాస్ట్ టైం. సో దీంతో పాటు మనకి యాజ్ యూజువల్ పుదీనా వేసేద్దాం, కొంచెం కొత్తిమీర వేసేద్దాం. ఇప్పుడు ఇందాక మనం చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కొన్ని వేసేద్దాం. ఓకే, 1 స్పూన్ కారం. ఇందాక మనము గరం మసాలా వేయించి పెట్టుకున్నాం కదా, అదొక 1 టీ స్పూన్ యాడ్ చేయండి. సో దీనిలోనే ధనియాలు ఉన్నాయి కాబట్టి ఇంకా మనం నెక్స్ట్ ధనియాల పొడి అయితే నేను యాడ్ చేయను. జీలకర్ర పొడి కొంచెం యాడ్ చేద్దాం, సరిపోద్ది, మరి ఎక్కువ అయితే యాడ్ చేద్దాం. సాల్ట్ ఎంత కొంచెం అంటే అంత కొంచెం వేసుకోవాలి, ఎందుకంటే రైస్ ఆల్రెడీ సాల్ట్ ఉంది కదా. సో జస్ట్ ఈ మష్రూమ్కి పట్టేంత వరకు వేసుకుంటే సరిపోద్ది. దగ్గరకు వచ్చేసి ఒక జ్యూసీ కన్సిస్టెన్సీ వచ్చినప్పుడు కొంచెం పెరుగు యాడ్ చేసుకోవాలి. దీనిలోకి కొన్ని గ్రీన్ పీస్ వేసుకున్నాను అనమాట, మస్తు ఉంటుంది. కొందరికి మీల్ మేకర్ సోయా చంక్స్ ఇష్టం ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు. వెజిటేబుల్స్ అయితే యాడ్ చేయకండి, అంత టేస్ట్ అనిపించదు. దీనిలోకి ఏం లేకపోతేనే బాగుంటుంది అనమాట వెజిటేబుల్స్. సో కొంచెం వెరైటీ కావాలనుకుంటే ఇలా గ్రీన్ పీస్ సోయా చంక్స్ యాడ్ చేసుకోండి. సో నేనైతే దీనిలోకి మంచిగా 1 కప్ పెరిగేసేస్తున్నాను. కొంచెం తడిచేలాగా వాటర్, అంత ఎక్కువ కాదు. దీన్ని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మంచిగా కుక్ అవనిద్దాం. ఆ తర్వాత మనం రైస్ యాడ్ చేసేసుకోవడమే, సింపుల్. ఒక 80% అలా కుక్ అయిపోగానే రైస్ యాడ్ చేసేసుకోండి. మొత్తం కుక్ చేసుకోవద్దు, మెత్తగా అయిపోతుంది బిర్యానీ. ఒక 70 to 80% వరకు మాత్రం కుక్ చేయండి. ఇది ఎక్స్ట్రా గ్రేవీ ఉంటుంది కదా, సైడ్కి తీసి పెట్టినా అనమాట. అది కొంచెం ఇట్లా అని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది సాఫ్రాన్ కుంకుమ పువ్వు అంటారు కదా, అది కొంచెం యాడ్ చేయండి. అండ్ ఇట్లా కొంచెం కొత్తిమీర అండ్ లాట్స్ ఆఫ్ ఫ్రైడ్ ఆనియన్. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక లేయర్ వేసేద్దాం. సో దీనికైతే నేను 2 లేయర్స్ వేస్తున్నాను అంతే. మనం కావాలనుకుంటే ఇంకొకటి వేసుకోవచ్చు, బట్ సరిపోతుంది. వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఒక లేయర్ ఆఫ్ కొత్తిమీర. ఫైనల్లీ నెయ్యి యాడ్ చేసేసుకుందాం మీద నుంచి. ఇప్పుడు ప్రాపర్గా మూత పెట్టేసి దీని మీద మంచి వెయిట్ పెట్టాలి. ఏదైనా దీని మీద ఒక వెయిట్ పెట్టినా, లేదనుకుంటే ఇక్కడ మైదా కూడా చుట్టూ ఇట్లా పెట్టుకోవచ్చు. బట్ మష్రూమ్ బిర్యానీకి అయితే అంతేం అవసరం లేదు అది చేయడము. ఓకే, సో ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో, నెక్స్ట్ 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి ఆఫ్ చేసి 10 మినిట్స్ వదిలేయాలి. అంతే, ఇంకా అయిపోయిన తర్వాత చూపిస్తా. సూపర్, యమ్మీ. దమ్ బిర్యానీ అంటే దమ్ బిర్యానీ అసలు రెస్టారెంట్ స్టైల్ లాగా ఎంత బాగుంది తెలుసు. అసలు
చాలా బాగుంది అసలు. సో ఐ చేంజ్ ఇన్ టు మై నైట్ వేర్ అండ్ ఐఎమ్ సో సారీ నేను అవుట్రో ఇలా ఇస్తున్నాను బికాజ్ కొంచెం ప్రశాంతంగా రిలాక్స్ అయిపోయి తింటే ఆ ఫీలింగే వేరు కదా, మంచి పోనీ వేసేసుకొని టైట్గా లైక్ బిర్యానీ తినేటప్పుడు ఆ మాత్రం ఉండాలి ప్రిపరేషన్, ప్రశాంతంగా కంఫర్టబుల్గా బిర్యానీ తినాలి కదా. సో ఇంకొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను, అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.